ఆస్ట్రాలజీలో ఈ హారోస్కోప్‌ని చదివి మనం ఒక అంచనాకు వస్తూ ఉంటాం. అయితే ఈ జాతకాలు అనేది ఒక ఎండ్‌లెస్ సబ్జెక్ట్. దీనికి ఎప్పటికీ ఎండ్ లేదు. ఎంత నేర్చుకున్నా ఎంతో కొంత ఉండిపోతూ ఉంటుంది. ఈ మధ్యన రీసెంట్‌గా నేను కలిసిన 35 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్న ఒక వ్యక్తిని నేను కలిసినప్పుడు, ఒక పెద్ద గురువు లాంటి ఒక వ్యక్తిని నేను కలిసినప్పుడు ఆయన వయసు 90 పైనే ఉంటాయి. ఆయన అన్న మాట ఏంటి అంటే, నేను 35 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నాను. అంటే దాదాపు నాకు 55 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్ చూస్తున్నాను రిటైర్ అయిన దగ్గర నుంచి. కానీ నాకు ఆవగింజంతైనా అనుభవమైన ఈ సబ్జెక్ట్ గురించి నాకు తెలుసా, ఆవగింజంతైనా నాకు తెలుసా అనే అనుమానం నా దగ్గర వెలిబుచ్చారు. అంటే 35 ఏళ్ల నుంచి జాతకాలను చూస్తూ ఉన్న ఒక వ్యక్తికే ఏమీ తెలియనది ఆయన అలా అనుమానాన్ని ఆయన వెలిబుచ్చినప్పుడు మనం ఎంత నేర్చుకున్నా దీనిలో ఎంతో కొంత ఉండే ఉంటుంది. ఎంత నేర్చుకున్నా ఇంకొంచెం ఉండిపోతూ ఉంటున్నాం. తెలిసింది కోరంతా, తెలియంది బ్రహ్మాండం అంతా ఈ జాతక చక్రంలో. సో ఈ గ్రహాలతో పాటు ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఉపగ్రహాల కదలికలను కూడా మనం గోచారంలో చదువుతూ ఉండాలి. అప్పుడే గ్రహాలన్నిటికీ ఉపగ్రహాలు ఉన్నట్టే ఈ మన నవగ్రహాలకు కూడా ఉపగ్రహాలు ఉన్నాయి. ఏది దేనికి ఉపగ్రహం అనేది మనం రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. ముందుగా ఉపగ్రహాల పేర్లని మాత్రమే నేను మీకు పరిచయం చేస్తాను. ఇవి ఎక్కడెక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది రాబోయే వీడియోస్లో మనం తెలుసుకుందాం. అయినా ఈ ఆస్ట్రాలజీని ఎప్పుడు కూడా మనం చూచాయిగా పైన తెలుసుకోవాలి తప్పిస్తే లోపలికి వెళ్ళి మనం దీన్ని పరిశోధన చేయకూడదు. అంత మనకు అనవసరం. సో ఇప్పటికిప్పుడు నేను మీకు ఉపగ్రహాల పేర్లు మాత్రమే చెప్తాను. 9 ఉపగ్రహాల పేర్లు చెప్తాను. ఇంకా అవసరమైతే తర్వాత వీడియోస్లో ఉన్న కొత్త ఉపగ్రహాల పేర్లు కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పటికి ఈ 9 గుర్తుపెట్టుకోండి. అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీ నాలెడ్జ్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది మీకైతే ఉపయోగం లేదు. ఓకే. మాంది గుళిక, ధూమ, వ్యాతిపత, పరివేష, ఇంద్రచాప, ఉపకేతు, కాల, మృత్యు. ఈ 9 కూడా గ్రహాలకి ఉపగ్రహాలు. మనం ఈ ఉపగ్రహాలు ప్రత్యేకించి మనకి ఎక్కడ పనికి వస్తాయి? అన్నిటికన్నా ముందు మన రాశి చార్ట్లో ఎక్కడ స్థితమైనయో చూడాలి. ఇది మనకి రకరకాల ఫలితాల విశ్లేషణ చేస్తున్నప్పుడు ఈ ఉపగ్రహాలు కూడా మనకి అప్పుడప్పుడు ఫలితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతూ ఉంటుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఉపగ్రహాలు అక్కడ స్థితమై ఉండి వాటిని సరిగ్గా నోటీస్ చేయలేకపోవడం వల్ల ఇలాంటి జాతక ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు అందులో